కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి. ఇది స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియా అంతా క్లియర్ చేస్తుంది, డీటాక్సిఫికేషన్ చేస్తుంది అండ్ దీంట్లో ఫైబర్ ఉంటుంది. హెల్త్ ఓకే భార్గవి, మరి టేస్టీగా నేను నేర్పిస్తాను, చేయవలసిన బాధ్యత మీది. తింటే మళ్ళీ మళ్ళీ అడిగే కాకరకాయ పొడి నేను చెప్తాను, మీరు చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుందంతే. ఎలా ఉంది? చాలా రుచిగా ఉంటుంది కాకరకాయ ఫ్రై. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయండి. చూడండి, కాకరకాయ ఫస్ట్ కట్ చేసుకోండి, చక్రాలుగా కట్ చేసుకోండి. ఒక సైడ్ ఎత్తుగా ఒక సైడ్ పల్లంగా ఉంటే ఫ్రై చేసుకున్నప్పుడు ఇబ్బంది అవుద్ది. నేను చూపిస్తున్నా కదా, ఫ్లాట్గా ఉండేటట్టుగానే కట్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి 100 grams పల్లీలు తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు ఆయిల్లో ఇష్టం లేకపోతే విడిగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. అండ్ నువ్వులు 100 grams తీసుకున్నాను, 2 ఫ్రై చేసేసుకుంటున్నాను, డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మెత్తగా కాకుండా కచ్చాబిచ్చగా దంచితే మనకి పంటికి తగులుతుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొంచెం అమౌంట్ ఆఫ్ ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఫ్లాట్గా వేసుకుంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం సర్కిల్స్ చక్రాల్లా కోసుకున్నాం కదా కాకరకాయలను వేసి అవి ఒకవైపు వేగాక అటు ఇటు తిప్పుకోవాలండి. ఇది సెంటర్ ఉంది కదండి, ఆ సెంటర్లో మనకి ఫ్రై బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. అది అయ్యే వరకు తిప్పుకుంటే సరిపోద్ది. మీకు బాగా డీప్ ఫ్రై అవ్వడం ఇష్టం అప్పుడు డీప్ ఫ్రై చేసుకోండి. అండ్ ఇవి వేడి మీద పక్కకు పెడతాం కాబట్టి మెత్తగానే ఉంటాయి. వేడి తగ్గిన తర్వాత ఇవి కరకరలాడతాయి. ఓకేనండి, ఇలాగా మొత్తం ఆ 1/2 kg తీసుకున్నవన్నీ డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర తీసుకోవాలండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ చెదగొట్టేసి ఇంక వేసేయాలండి. నెక్స్ట్ పొట్నాల పప్పు వేసుకోవాలి. 100 grams వేసుకున్నాను నేను పొట్నాల పప్పు. ఇంకా అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు, ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఇదంతా చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, బాగా డీప్ ఫ్రై చేసేయచ్చు. కానీ నాకు చిరుచేదు ఉన్నా పర్లేదు అనుకుంటే ఇలా ఫ్రై చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసుకున్న పౌడర్ ఉంది కదండి, అది బాగా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుందామండి. ఏమైనా తక్కువైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైట్గా సాల్ట్ తగ్గింది, ఇంకా నేను యాడ్ చేశాను. మళ్ళీ కలయి పెట్టుకొని పౌడర్ చేసాం కదా, దానివల్ల సూపర్ టేస్ట్ వచ్చింది. ఇంకా పలుగ్గా దంచుకున్న పల్లీలు, నువ్వులు అది లాస్ట్లో యాడ్ చేసి బాగా కలయి పెట్టుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్కి టేస్ట్. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక మీరు సైడ్ డిష్ కింద ఎవ్రీడే రైస్కి స్టార్టింగ్ వేసుకోవచ్చు. ఉత్తిగా కూడా తినచ్చు, సూపర్ ఉంటుంది. బీట్రూట్ పులిహోర చేశాను, ప్లేలిస్ట్లో ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం భార్గవి గల్ఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.